చూడండి మిత్రులారా, ఈరోజు మనము జీలుగు పొలాలలో చల్లుతారు కదా, ఆ జీలుగుకు బదులుగా పిఎండిఎస్ పద్ధతిలో మనం ఈరోజు చల్లడం జరుగుతుంది. ఒక 2 కిలోల బొబ్బెర్లను తీసుకున్నాను. ఇక్కడ చూడండి మిత్రులారా, ఇక్కడ ఒక గమేళ లేదా దీక్ష అంటాము, దీనిలో 2 కిలోల బొబ్బెర్లు పోయడం జరుగుతుంది. తర్వాత మరొకటి 2 కిలోల పెసర్లు తీసుకోవడం జరిగింది. మరొకటి ఇంకో 2 కిలోల మినుములు తీసుకోవడం జరిగినది. అంటే మనం పొలాలలో పచ్చి రొట్టె పైర్లుగా జీలుగు జనుము వేస్తుంటాము. ఈ జీలుగు జనుము బదులుగా మనము ఈ పిఎండిఎస్ పద్ధతి అంటాము, దీన్ని నవధాన్యాలు తీసుకుంటారు. అందులో ముఖ్యంగా మనము బొబ్బెర్లు, పెసర్లు, మినుములు, మొక్కజొన్న అంటే మక్కలు, నువ్వులు, ఈ విధంగా పప్పు దినుసులు, నూనె దినుసులు అన్నిటినీ కూడా మనం ఇప్పుడు మిక్స్ చేయడం జరుగుతుంది. చూడండి మిత్రులారా, అంటే వరి కోసిన తర్వాత వరి పంటలో మనము జీలుగు తర్వాత జనుముకు బదులుగా వీటిని వేసుకోవచ్చు. చూడండి మిత్రులారా, మక్కలు, పెసర్లు, మినుములు, బొబ్బెర్లు, ఈ విధంగా మనం అన్నిటినీ ఇట్లా మిక్స్ చేసుకోవాలి. మంచిగా అన్నీ మిక్స్ చేసుకోవాలి. తర్వాత నువ్వులను కూడా ఇక్కడ మనం వేయడం జరుగుతుంది. నువ్వులను కూడా ఇప్పుడు మనం మిక్స్ చేసుకుందాం. చూడండి, మెంతులు, మినుములు, నువ్వులు, పెసర్లు, బొబ్బెర్లు, మక్కలు, ఈ విధంగా మనం అన్నిటినీ కూడా ఈ విధంగా కలుపుకోవడం జరుగుతుంది. ఒక ఎకరానికి మనం 15 కిలోల చొప్పున చల్లాల్సి ఉంటుంది. అన్నిటినీ కూడా మనం ఇప్పుడు మిక్స్ చేసుకుందాం మిత్రులారా. మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని మనం ఇప్పుడు పొలంలో చల్లడం జరుగుతుంది. అంటే మనం జీలుగు చల్లే బదులుగా వీటిని మనం మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం చల్లుతున్నాం మిత్రులారా. చూడండి మిత్రులారా, ఈ విధంగా మనం చల్లుకొని తర్వాత 40-45 రోజుల తర్వాత పొలం కేజీలు కొట్టుకొని పొలం వేసుకోవాల్సి ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.